నమస్తే. ప్రాణాయామం సుఖజీవన సోపానాలు 5th పార్ట్ డాక్టర్ మంతిని సత్యనారాయణ గారిని. దీర్ఘ శ్వాసల ఆవశ్యకత ఇంతకుముందు కొంత చెప్పాను, అది కంటిన్యూషన్. 2 మళ్ళీ మామూలు శ్వాసలు తీసుకునే నుంచి మొదలు. మామూలు శ్వాస తీసుకునే వారికి వీరు నిమిషానికి 20 శ్వాసలు తీసుకుంటూ ప్రతి శ్వాసకి 300 మిల్లీలీటర్ల చొప్పున గాలిని పీల్చుకుంటే మొత్తం నిమిషంలో ఊపిరితిత్తులలోనికి ఎక్కిన గాలి 6000 మిల్లీలీటర్లు, అంటే 6 లీటర్ల గాలి. గాలి గొట్టాలలో నిరుపయోగంగా ఉండిపోయే గాలి 140 మిల్లీలీటర్లు. ప్రతి శ్వాసలో నుండి 140 మిల్లీలీటర్లు తీసివేయాలి, అంటే 300 మైనస్ 140 అంటే 160 మిల్లీలీటర్ల గాలి ప్రతి శ్వాసకు రక్తాన్ని శుద్ధి చేసే అల్వియోల్స్కి చేరుతుంది. నిమిషానికి 20 శ్వాసలు లెక్క వేస్తే 20 × 160 3200 మిల్లీలీటర్ల గాలి ప్రతి నిమిషానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి వీరికి ఉపయోగపడుతుంది. ఇది మనం చూసాము. అంటే 3,200 మిల్లీలీటర్లు గాలి. ఓకే, దీర్ఘ శ్వాసలు తీసుకునే వారికి అనుకున్నాం, వీరు నిమిషానికి 10 శ్వాసలు తీసుకుంటూ ప్రతి శ్వాసకి 600 మిల్లీలీటర్ల చొప్పున గాలిని పీల్చుకుంటే మొత్తం నిమిషంలో ఊపిరితిత్తుల్లోనికి ఎక్కిన గాలి 6000 మిల్లీలీటర్లు, అంటే 6 లీటర్లు గాలి. గాలి గొట్టాలలో నిరుపయోగంగా ఉండే 140 మిల్లీలీటర్ల గాలిని ఒక శ్వాసలో పీల్చిన గాలి నుండి తీసివేయగా 600 మైనస్ 140 అంటే 460 మిల్లీలీటర్లు గాలి ప్రతి శ్వాసకు రక్తాన్ని శుద్ధి చేసే అల్వియోల్స్కి చేరుతుంది. నిమిషానికి 10 శ్వాసల చొప్పున అంటే 10 × 460 4600 మిల్లీలీటర్లు, అంటే 4 లీటర్ల 600 మిల్లీలీటర్ల గాలి ప్రతి నిమిషానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మామూలు శ్వాసలు తీసుకున్నవారు, దీర్ఘ శ్వాసలు తీసుకున్నవారు ఇద్దరూ కూడా నిమిషానికి ఒక ఊపిరితిత్తులోనికి నింపిన గాలి మీరు అనుకున్నట్టు గాలి ఒకటే, అది 6 లీటర్లు. కానీ రక్తాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళేసరికి చాలా భేదం ఉంది. అది 1400 మిల్లీలీటర్లు, సుమారు 1.5 లీటర్ల గాలి ఒక నిమిషానికి తేడా వస్తున్నది. అంటే గంటకు 84 లీటర్ల గాలిని మామూలు శ్వాసలు తీసుకునే వారి కంటే దీర్ఘ శ్వాసలు తీసుకునే వారికి ఎక్కువగా రక్తాన్ని శుద్ధి చేయడానికి చేరుకున్నది. అలాగే 24 గంటల్లో అయితే 2016 లీటర్లు గాలిని మామూలు శ్వాసల వారి కంటే దీర్ఘ శ్వాసల వారు అదనంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి పీల్చుకోగలుగుతున్నారు. అమ్మో, ఎంత ఎక్కువ అనిపించవచ్చు. ఏమాత్రం పని చేయకుండా అలుపు రాకుండా రోజంతా అలా కూర్చొని ఉండే వ్యక్తి నిమిషానికి 6 లీటర్ల చొప్పున ఒక రోజులో తన 2 ఊపిరితిత్తుల ద్వారా పీల్చుకునే మొత్తం గాలి 8640 లీటర్లు ఉంటుంది. శారీరక శ్రమ చేస్తే ఇంకా ఎక్కువ గాలిని పీల్చుకోగలుగుతారు. మామూలు శ్వాసలు తీసుకున్నా దీర్ఘ శ్వాసలు తీసుకున్నా ఒక రోజులో ప్రవేశించేది 8640 లీటర్లు. ఇందులో రక్తాన్ని శుద్ధి చేయడానికి మామూలు శ్వాసలు వారికి ఉపయోగపడేది రోజుకి 4608 లీటర్లు. అదే దీర్ఘ శ్వాసల ద్వారా వారికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడేది అయితే ఒక రోజుకి 6624 లీటర్లు. మామూలు శ్వాసల వారికి దీర్ఘ శ్వాసల వారికి శరీరంలో ప్రాణవాయువు వినియోగంలో ఒక రోజులో వచ్చే భేదం 2016 లీటర్లు. పైన చెప్పిన భేదానికి ఇంత వివరణ. గాలిని అందరం పీల్చుకుంటున్నాము, కానీ అందరికీ పీల్చినది అంత రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడడం లేదు. దీర్ఘ శ్వాసలు తీసుకున్న వారికి మాత్రమే పీల్చుకున్న గాలి వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతున్నది. నిమిషానికి 6 లీటర్ల గాలి పీల్చుకోవడం అనేది మన అందరికీ శరీరానికి తప్పనిసరి. శరీరానికి అంత అవసరమయ్యి నిమిషానికి అంత గాలిని కనీసం పీల్చుకుంటున్నది. శరీరానికి అంత అవసరమయ్యి నిమిషానికి అంత గాలిని కనీసం పీల్చుకుంటున్నది. ఊపిరితిత్తుల్లో వచ్చే కదలికలను బట్టి కొందరు ఆ గాలిని 10 సార్లుగా పీలిస్తే మరికొందరు 20 సార్లుగా పీలుస్తున్నారు, ఇంకొందరు 25 సార్లు కూడా తీసుకుంటున్నారు. అలా గాలిని ఎవరు ఎన్నిసార్లు తీసుకోవడం అనేది శారీరక శ్రమను బట్టి, ఆహారాన్ని బట్టి, ఆలోచనలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తీసుకునే శ్వాసల సంఖ్యను బట్టి ప్రాణవాయువు వినియోగింపబడడం ఆధారపడి ఉంది. అలాగే ఆ శ్వాసలను బట్టే శక్తి, ఆ శ్వాసలను బట్టే ఆయుష్, ఆ శ్వాసలను బట్టే ఆలోచనలు, ఆ శ్వాసలను బట్టే ఆరోగ్యము మొదలగునవి
అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మొత్తం ఈ శరీరం అంతా ముఖ్యంగా ఆధారపడి నడుస్తున్నది ప్రాణవాయు మీదే. అలాంటి విలువైన ప్రాణం విరివిగా అందాలంటే దీర్ఘశ్వాసలే పరిష్కారం. మామూలు శ్వాసక్రియ జరుగుతున్న అందరికీ ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదా అనిపిస్తుంది. అది ఎలాంటిదంటే పచ్చడితోనో గంజితోనో భోజనం చేసేవాడు కూడా తిని తిరుగుతూ ఉంటాడు. అలాగే సరైన పౌష్టికాహారాన్ని ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని బాగా తీసుకునే వారికి అన్ని విధాలా బాగుండి తిని తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ వారి శరీరంలో ఆరోగ్యానికి వీరి శరీరంలో ఆరోగ్యానికి ఎంత భేదం ఉంటుందో ఆలోచించండి. మనలో ఉన్నదే మనకు తెలుస్తుంది కాబట్టి అదే గొప్ప అనిపిస్తుంది. అదే దీర్ఘశ్వాసలు తీసుకుంటే ఎన్ని విధాలుగా మనలో మార్పులు వస్తాయన్నది సామాన్య ప్రజానికానికి ఊహ అందరిది. ఇవన్నీ మనకెందుకులే అని తోసివేసేస్తుంటారు తప్ప లోతుగా మనకు అవసరమైన వాటిని ఆలోచించరు. ప్రతిరోజు సుమారు 2000 లీటర్ల ప్రాణవాయు శరీరానికి లోపాన్ని చేసుకుంటున్నాం. అంత ఎక్కువ ప్రాణశక్తిని పీల్చుకుంటే మనం అందరం ఇంకా ఎంత గొప్పవాళ్ళుగా మారతామో ఆలోచించండి. అటు శారీరకంగా ఇటు మానసికంగా ప్రాణవాయు లోపాలు ఎంతగానో మనల్ని వెంటాడుతున్నాయి. దానంతటికి చక్కటి పరిష్కారం దీర్ఘశ్వాసలే. వెనకటి రోజుల్లో ఈ రోజుల్లో కూడా చాలామంది అన్నం గంజి మజ్జిగతోనే రోజంతా గడుపుతారు, జీవిస్తూ ఉంటారు. అందులో శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు ఏవి రావు. అలాంటి ఆహారాన్ని తిని వారు రోజుకి 15 గంటల పాటు చెమటలు కారేటట్లు అలుపు ఆయాసం నీరసం లేకుండా పనిచేస్తూ ఉంటారు. చాలా శక్తిగా కనబడతారు. మనం పండ్లు కూరలు పప్పు దినుసులు రసాలు చిక్కటి పాలు పెరుగు మొదలైన అన్నీ తింటూ ఉంటాం. వారికంటే ఎక్కువ సార్లు తింటాం. గట్టిగా 5-6 గంటలు పనిచేసరికి మనకు చాలా నీరసం దడ వణుకు కాళ్ళ నొప్పులు మొదలైనవి వస్తూ ఉంటాయి. ఈ రోజులలో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఆ నీరసాన్ని పోగొట్టడానికి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. వారికి మనకు శక్తిలో ఇంత భేదం ఉండడానికి ఒకే ఒక కారణం ప్రధానంగా కనపడుతుంది. స్వచ్ఛమైన గాలిలో వారు పనిచేస్తారు. పనిలో రెక్కలు బాగా ఆడుతూ ఉంటాయి. దానితో ఊపిరితిత్తులు బాగా సాగుతూ ఎక్కువ గాలిని నింపుకుంటూ ఉంటాయి. శారీరకంగా కదలికలు పనిలో ఉంటే దీర్ఘశ్వాసలు వెళతాయి. ఉదాహరణకు నీళ్లు తోడడం, గట్టి లాగడం, పారపని చేయడం, బండకు వేసి బట్టలు ఉతకడం, పిండి కొట్టడం, పుల్లలు కొట్టడం, బరువులు మోయడం మొదలగు పనులలో ఊపిరితిత్తులు నిండుగా గాలి ఎక్కుతుంది. తక్కువ శ్వాసలో ఎక్కువ గాలి వెళ్తుంది. పనిలో వారు సుమారు 10 నుండి 15 లీటర్ల గాలి వరకు పీల్చుకుంటూ ఉంటారు. ప్రతిసారి రక్తాన్ని శుద్ధి చేయడానికి నిమిషానికి 8 నుండి 10 లీటర్ల గాలి చేరుతూ ఉంటుంది. అంత ఎక్కువ ప్రాణశక్తి కణాలకు చేరేసరికి వారికి 100కి 70% శక్తి ఆ ప్రాణవాయువు ద్వారానే అందుతూ ఉంటుంది. దాంట్లో ఆహారం నీరు సరిగా అందకపోయినా వారు హుషారుగానే ఉంటారు. ఇలా రోజంతా వారు ఎన్నో వేల లీటర్ల ప్రాణవాయువును శరీరానికి అంతటికీ అప్రయత్నంగా అందిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆహారం నీరు ఉపయోగపడింది 30% అని చెప్పవచ్చు. ఈ రోజులలో కూడా మన తల్లిదండ్రులు అమ్మమ్మలు చేసిన పనిని మనం యవ్వనంలో ఉండి కూడా వారితో పోటీ పడలేని స్థితిలో ఉన్నామంటే దీనికి అంతటికీ శ్వాసక్రియే కారణం. అలా పనిచేసే వారికి ఊపిరితిత్తులు అంత నిండుగా గాలి పీల్చుకోవడానికి తక్కువ సార్లలోనే ఎక్కువ గాలిని నింపడానికి అలవాటయ్యి పని లేనప్పుడు కూడా అదేవిధంగా దీర్ఘశ్వాసలు వారిలో నడుస్తూ ఉంటాయి. కొన్ని నెలలు పనిచేయకపోయినా సంవత్సరాలు చేయకపోయినా చాలా కాలం వరకు శ్వాసక్రియ అలా దీర్ఘంగా నడుస్తుంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేయక మానితే తర్వాత దీర్ఘశ్వాసలు పోయి మామూలు శ్వాసలు వస్తాయి. నోట్. అదే ఈ రోజులో చూస్తే మానసికమైన శ్రమే తప్ప శరీరానికి శ్రమ లేదు. రెక్కలు కదిలేది లేదు, చెమటలు పట్టేది లేదు. ప్రతిదీ వేళ్లతో పనులైపోతున్నాయి. వేళ్లతో స్విచ్లు నొక్కితే చాలు, నిమిషాలలో అన్నీ పూర్తవుతాయి. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు శ్రమ ఏదంటే ఉదయం పూట నడిచే గంట నడక. అదే ఈ రోజులలో జనానికి చాలా కష్టపడినట్టు అనిపిస్తున్నది. ఉండేది 4 గోడల మధ్య, పీల్చేది ఎక్కువ, వదిలిన గాలిని. ఇక రోజంతా మనసుతో పనిచేసే వారికి మానసికమైన అలసట, దాంతోపాటు కోపాలు, టెన్షన్లు, డిప్రెషన్లు, చిరాకులు, వీటికి తోడు రకరకాల వ్యసనాలు, కృత్రిమమైన ఆహారాలు. ఇలాంటి జీవన విధానంలో 6 లీటర్ల ప్రాణశక్తిని పీల్చుకోవడానికి కూడా ఊపిరితిత్తులు సరిగా సహకరించవు. దానితో పైన శ్వాసలు నిమిషానికి 20 నుండి 25 శ్వాసలు, 100కి 90 మంది పైన ఈ విధంగా ఉంటాయి. ఎక్కువ శ్వాసలతో ప్రాణవాయువు మనలోకి చేరేది బహు తక్కువ.
దాంట్లో ప్రాణవాయు లోపాలు వచ్చి కణాలకు కావాల్సిన ప్రాణశక్తి అందక అన్ని విషయాలలో అన్ని అవయవాలలో రకరకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి చిన్న పని చేయడానికి ఎంతో అలసట చెందుతున్నారంటే దానికి ఎక్కువ ప్రాణశక్తి లోపమే. బలానికి ఆహారాలు మందులు ఎన్ని వాడినా లాభం ఉండడం లేదని అందరికీ తెలుసు. అసలు ఈ రోజుల్లో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, శారీరక శ్రమ లేని వారికి, చేయని వారికి వచ్చే సమస్యల్లో ఎక్కువ శాతం ప్రాణవాయు లోపాలే కారణం. ఇట్ ఈస్ నంబర్ 1 ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ నోటబుల్ పాయింట్. వెనకటి రోజులలో అయితే శారీరక శ్రమ చేయని పండితులు, జ్ఞానులు, రాజులు మొదలగు వారు శరీర సాధన కొరకు ఆసనాలు, ప్రాణాయామాలు తప్పనిసరిగా చేసి ఆ లోటును సరిద్దేవారు. సామాన్యులకు కొన్ని రకాల పనులలోనే ప్రాణాయామం వచ్చేది. కట్టెపుల్లల పొయ్యి ఆరిపోయినప్పుడు ఊదాలంటే దీర్ఘశ్వాసలు తీసుకొని ఊదితే కానీ పొయ్యి మండేది కాదు. రోజుకి అలా 10-20 సార్లు పొయ్యి ఊదితే దీర్ఘ ప్రాణాయామం వేరే చేయనక్కర్లేదు. ఎప్పుడన్నా పొయ్యి మండనప్పుడు వంటగది అంతా పొగతో నిండిపోయేది. ఆ పొగగదిలోనికి వెళ్ళినప్పుడు గాలిని పీల్చకుండా 10-20 సెకండ్లు ఊపిరి బిగబట్టేవారు. అదే వారికి కుంభక ప్రాణాయామము. చూసారా? సంధ్యావందనంలో ప్రాణాయామాన్ని మిడ్చారు. అలాగే ఓంకారం చేయడం అనేది కూడా పూర్తిగా దీర్ఘ ప్రాణాయామంలో వచ్చే దీర్ఘశ్వాసలు ఓం అని పలికితే వస్తాయి. అలాగే గాయత్రి మహామంత్రాన్ని గుక్క తిప్పకుండా పూర్తిగా పలికితే అందులోనూ దీర్ఘశ్వాసలు జరుగుతాయి. ప్రాణాయామంలో వచ్చినంత మార్పు ఈ మంత్ర ఉచ్చారణ ద్వారా శ్వాసలో వస్తుంది. శారీరక శ్రమ చేయనప్పటికీ వారు ఎంతో ఆరోగ్యాన్ని, శక్తిని ఇలాంటి సాధనాల ద్వారా పొందగలిగారు. తక్కువ శ్రమ చేసేవారు తక్కువ కాలం జీవిస్తున్నారు. బాగా శ్రమ చేసేవారు వారికంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అలాగే బాగా ప్రాణాయామం, ఆసనాలు లాంటివి చేసేవారు వీరందరికంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఆలోచిస్తే తక్కువ పని చేసేవారికి తక్కువ ప్రాణవాయువు వినియోగం, ఎక్కువ పని చేసిన వారికి ఇంకా ఎక్కువ ప్రాణవాయువు వినియోగం, ప్రాణాయామం చేసేవారికి ఇంకా ఎక్కువ ప్రాణవాయువు అంది ఎక్కువ కాలం శక్తిగా ఆయుష్యుతో జీవించేవారు. ప్రాణవాయువు సంచారము శరీరంలో బాగా పెరిగితే వారు అన్ని విధాలా బాగుంటున్నారని తెలుస్తున్నదే. ఋషులు, మునులు, యోగులు మొదలు వారందరూ 200 సంవత్సరాలు జీవించారంటే ప్రాణశక్తిని గ్రహించే మార్గాన్ని ప్రాణాయామం ద్వారా తెలుసుకొని అలాగే వారు అన్ని విధాలా మనస్సును నియంత్రించారంటే ప్రాణశక్తిని నియంత్రించడం తెలుసుకోగలిగారు. కాబట్టే అంత వయస్సు వచ్చినా వారు ఏ లోపాలు రాకుండా బ్రతికగలిగారంటే స్వయంగా ప్రాణాన్నే ప్రాణాయామం ద్వారా స్వీకరించడం తెలుసుకున్నందువల్ల ఆహారాన్ని కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి తినకుండా జీవించగలిగారు. అంటే ప్రాణవాయువు పుష్టిగా నింపుకోవడంతో శరీరాన్ని తీర్చిదిద్దుకున్నారు. 200-300 సంవత్సరాలు జీవించిన వారి శ్వాసల సంఖ్య నిమిషానికి 4-5 మాత్రమే ఉంటాయి. అంత తక్కువ శ్వాసలు ఉంటే 24 గంటలు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఆ శక్తులు, అంత ఆయుష్, అంత ఆనందం మనకు అక్కర్లేకపోయినా కనీసం బ్రతికినన్నాళ్ళు సుఖ సంతోషాలతో శక్తిగా బ్రతకాలి కదా. మనం అలా బ్రతకడం కొరకు ఏం చేస్తున్నాం? శ్రమ చేయడం లేదు, ఆసనాలు లేవు, ప్రాణాయామం లేదు, ఆహార నియమాలు లేవు, మంచి ఆలోచనలు లేవు. మరి ఇన్ని మంచి అలవాట్లు లేని మనల్ని ఆరోగ్యం ఎలా వరిస్తుంది? ఆధ్యాత్మిక ఎందుకు వస్తుంది? శ్వాసలు ఎందుకు తగ్గుతాయి? ఆలోచించండి. మనలోనే మనకు సమాధానం దొరుకుతుంది. మనం చేసే ప్రతిదీ మన ఇబ్బందులకు కారణం అవుతున్నది. అందుచేత ఇక నుండైనా అలవాట్లను కొద్దిగా మార్చుకొని, ఆలోచనను మార్చుకొని